Hello guys, welcome back to my channel. So today అయితే డే 59. Check if a string contains only digits. మనకి ఇచ్చిన స్ట్రింగ్ లో ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఉన్నాయా లేదా లైక్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా అని అని చూడాలన్నమాట. మీరు ఖచ్చితంగా ASCII వాల్యూసే వాడాలి మనం, ఎందుకంటే ఇన్బిల్ట్ లేదని నా ఫీలింగ్. ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఏదైనా ఇన్బిల్ట్ మెథడ్ ఉందని మీరు కనుక్కుంటే. సో యా పబ్లిక్. సో నేను పాత వీడియోస్లో కూడా అడిగాను, ఈ వీడియోస్ కూడా మళ్ళీ అడుగుతున్నాను. నా వీడియోస్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 40 to 50 పీపుల్ అయితే చూస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, అంటే రెగ్యులర్గా చూస్తున్నారు. సో నేను ఈ వీడియో అయితే మీ 50 మెంబర్స్ కోసమే, లైక్ ఈ కోర్స్ అయితే మీ 50 మెంబర్స్లో ఒక్కరు బాగా నేర్చుకున్నా ఐ విల్ బి వెరీ హ్యాపీ. లైక్ ఎస్, నీ వల్ల నేను నేర్చుకున్నాను అని మీరు కానీ చెప్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, లైక్ ఆల్రెడీ 60 ప్రాబ్లమ్స్కి వచ్చేసాం, అరౌండ్ 59 అంటే నెక్స్ట్ వీడియోకి 60 అయిపోద్ది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్? ఎస్, నేను కోడ్ రాయగలుగుతున్నాను, ఎందుకంటే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి యూ షుడ్ బీ లైక్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉండాలి. లైక్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తే మీరు సాల్వ్ చేసేటట్టు. సో ఈ 100 ప్రాబ్లమ్స్ తర్వాత స్ట్రైవర్ షీట్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్ట్రైవర్ షీట్ అంటే డిఎస్ఏ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో మీరు కానీ లైక్ లేదు మాకు ఇంకా కాన్ఫిడెన్స్ లేదని కామెంట్స్ వచ్చాయంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేద్దాం. అయితే లైక్ ఇంకో 50 అడిషనల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. లేదు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది డిఎస్ఏ స్టార్ట్ చేద్దామంటే డిఎస్ఏకి వెళ్ళిపోదాం గైస్, ఓకేనా? సో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. సో ఇంకా ఈరోజు వీడియో అయితే కొంచెం లెంతీ ఉండొచ్చు, ఎందుకంటే అది ఇన్బిల్ట్ మెథడ్ లేదు. సిఎన్ఎన్ఈఆర్ స్కానర్ SC equal to new scanner system.in string string s equal to sc dot next line ఏంటిది మనకి గైస్. మీరు ఒకటి గమనించారా? స్కానరు జావా డ్యూటిల్ స్కానర్ అదే ఇంపోర్ట్ ఓకే చేసేసింది, అదే ఇంపోర్ట్ చేసింది. కొన్నిసార్లు దాంతో అదే ఇంపోర్ట్ చేయట్లేదు, కొన్నిసార్లు మనం ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. అదేంటో నాకు తెలియట్లే. ఓకే, ఫర్ int I equal to 0 I less than s dot length ప్లస్ ప్లస్ అంటే ఒక లూప్ని అయితే రన్ చేస్తున్నాము 0 నుంచి ఆ లెంత్ వరకు. ఇఫ్ ఎస్ డాట్ క్యార్ అట్ ఐ ఇస్ గ్రేటర్ దాన్, అయ్యో ASCII వాల్యూ ఆఫ్ నెంబర్స్ ఎంత ఉంటుందో మర్చిపోయానే. 1 minute గైస్. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇది కామెంట్ చేసి system.out.println int int of character 0 చూద్దాం దాని ఐ మీన్ ASCII వాల్యూ ఎంతో. ఏదో ఒక స్ట్రింగ్ వేయాలి కదా. ఓకే 48. ఓకే, ASCII వాల్యూ ఆఫ్ అ నెంబర్ అనేది 48 నుంచి స్టార్ట్ అవుతుంది. నైస్. సారీ గైస్, నాకు పాటలు వచ్చేస్తుంటా, అంటే లైక్ ఐఎమ్ ఎంజాయింగ్ అనమాట. నాకు కోడింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది. సో ఇఫ్ ఎస్ డాట్ క్యార్ అట్ ఐ, దీని ఇంట్లోకి మారుద్దాం. int is greater than or equal to 48 and int, ఐ మీన్ ఇది అన్నిసార్లు రాసే బదులు ఎక్కడైనా వేరే చోట రాస్తే మేలేము. ఇక్కడ మనం లైక్ ఏమైనా పెడదామంటే అది ఇంట్ వాల్యూ కదా, సో v అని పెడదాం. ఇక్కడ డిక్లేర్ చేద్దాం int v equal to
while v is less than or equal to 57. ఎందుకంటే 48 plus 10 వచ్చి యాక్చువల్గా 58 డిజిట్స్ 10 అన్నాడు కాబట్టి 48 నుంచి 57 వరకు. ఐ థింక్ దిస్ విల్ బి ఎనఫ్. ఉంటే కదా ఇది, లేకపోతే అంటే అప్పుడు ఇది లెస్ దాన్ 48 ఉన్నా, వి అనేది గ్రేటర్ దాన్ 57 ఉన్నా, system.out.println string is non-numeric. Okay, ఇది ప్రింట్ అవ్వగానే నాకు తెలిసి ఎగ్జిట్ అయిపోవాలి కాబట్టి రిటర్న్ ఇచ్చేయాలి మనం. ఓకే, సో ఐ మీన్ ఆస్కీ వాల్యూ 0 నుంచి 9 కాకపోతే మనకి ఇది ప్రింట్ అయ్యి రిటర్న్ అయిపోతుంది, అంటే ఎండ్ అయిపోద్ది ఇక్కడికి రిటర్న్. లేకుంటే స్ట్రింగ్ ఇస్ న్యూమరిక్ అని ప్రింట్ అవుతుంది. సింపుల్. ఇది లూప్ బయటికి ఎందుకు రాశానంటే మనకి ప్రింట్ అనేది ఒకసారి అవ్వాలని కాబట్టి. చూద్దాం, మనం హలో వరల్డ్తో స్టార్ట్ చేద్దాం. నిజంగా నాకు హలో వరల్డ్ అంటే చాలా ఇష్టం. స్ట్రింగ్ ఇస్ న్యూమరిక్, బట్ నో, ఇట్స్ నాట్ అ న్యూమరిక్. ఇట్స్ నాట్ న్యూమరిక్ కదా. లెస్ దాన్ ఉంటే స్ట్రింగ్ ఇస్ నాన్ న్యూమరిక్ అవ్వాలి, బట్ అవ్వలేదు. వై? am I doing it right? String is numeric. Okay, 1 2 3 4 string is numeric. ఏం చెప్పినా సరే string is numeric అనే వస్తుంది. for int I equal to 0, I less than s dot length, s dot char at I మనం ఇచ్చే ప్రతి ఒక్కదాన్ని ఐ మీన్ ఇంటీజర్లా కన్వర్ట్ చేస్తుంది. అసలు ఇక్కడ ఈ లూప్లోకి వెళ్తున్నామా? system.out.println I ప్లస్ స్పేస్ ప్లస్ p వాల్యూ కూడా చూద్దాము. రన్ జావా హలో వరల్డ్ 0 h కి 104 1004. ఐ మీన్ h కి 1004, e కి 1001 108. ఓకే, ఐ థింక్ ఇది ఇట్స్ యూజింగ్ సమ్ అదర్ థింగ్. లైక్ కరెక్టే, మనం రాసిన కోడ్ కరెక్టే. ఓకే, అండ్ అన్నా, యా ఎస్ 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 అర్థమైంది. ఇక్కడ అండ్ అన్నాను, లైక్ ఏ నెంబర్ అనేది కూడా 48 కంటే తక్కువ ఉండాలి, 58 కంటే 7గా రెండు సాటిస్ఫై చేయలేదు కదా. అంటే ఒక నెంబర్ 48 కంటే తక్కువ ఉండాలి ప్లస్ 57 కంటే ఎక్కువ ఉండాలి, అలా రెండుని సాటిస్ఫై చేయదు, ఏదో ఒక్కటే సాటిస్ఫై చేయాలి. అంటే 48 కంటే తక్కువ ఉన్నా 58 కంటే ఎక్కువ ఉన్నా జరగాలి. యా, అది నేను చేసిన మిస్టేక్. అది గైస్ మ్యాటర్, అందుకు మనకి ఎర్రర్ వచ్చింది. చూసారంటే ఇది చిన్న ప్రాబ్లం అనుకున్నాం, బట్ చూసారంటే నేను కూడా మిస్టేక్ చేశాను. ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ ఈజ్ నాన్ న్యూమరిక్. యా, అదే మనం 1 2 3 4 ఇచ్చామనుకోండి, స్ట్రింగ్ ఈజ్ న్యూమరిక్. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.